వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో క్రీమీ అండ్ చీజీ వైట్ సాస్ పాస్తాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక బౌల్ ఉంచుకొని అందులో వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న వాటర్లో ఒక 2 స్పూన్స్ వరకు మనం ఆయిల్ వేసి పాస్తాని కూడా వేసి పాస్తా అనేది సాఫ్ట్గా అయ్యేలాగా మనం కుక్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వలన పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకుపోకుండా నీట్‌గా కుక్ అవుతుందనమాట. ఇలా కుక్ అయిన పాస్తాని మనం కొంచెం కోల్డ్ వాటర్ వేసి వాష్ చేసేసి ఉంచుకోవడం వలన పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకుపోయి ముద్దలాగా అవ్వకుండా నీట్‌గా విడివిడిగా ఉంటుందనమాట. ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించి ఇంకొక పాన్ ఉంచుకొని అందులో ఒక 2 క్యూబ్స్ వరకు బటర్ యాడ్ చేసి అందులోని మనం సన్నగా తరిగి ఉంచుకున్న గార్లిక్ కూడా వేసి ఫ్రై చేయాలి. ఇలా గార్లిక్ ఫ్రై అవుతున్న టైంలోనే ఒక 2 స్పూన్స్ వరకు మైదా కూడా యాడ్ చేసి మైదాను కూడా బాగా ఫ్రై చేసేసేయాలి. ఇలా ఫ్రై అవుతున్న మైదాలో మనం ఒక గ్లాస్ వరకు మిల్క్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఈ ప్రాసెస్ అంతా మనం కొద్దిగా లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలనమాట. ఇలా మిల్క్ వచ్చేసి థిక్‌గా క్రీమీలాగా అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి ఉంచుకున్న పాస్తాను కూడా వేసి అందులో కొద్దిగా పెప్పర్ పౌడర్, ఒరిగానో పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేనందువలన నేను కారం యూజ్ చేశాను. ఇప్పుడు మనం ఈ పాస్తాని ఇక 1 మినిట్‌లో ఒక 2 మినిట్స్‌లో అట్లా దించేస్తామనంగా కొద్దిగా చీజ్‌ని కూడా తురిమి యాడ్ చేసుకోవాలి. నా దగ్గర చీజ్ లేదు. అందువల్ల నేను చీజ్ స్లైసెస్ యూజ్ చేశాను. ఒక 2 స్లైసెస్ వరకు. అంతే. మనం ఇంట్లోనే ఎంతో సింపుల్ అండ్ ఈజీగా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో పాస్తా రెడీ చేసేసుకోవచ్చు.